తెలుగు అని వీక్షకులకు నమస్కారం. తెలంగాణలో బండి సంజయ్ తనయుడి వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. దీనికి సంబంధించి కొన్ని రాజకీయ పార్టీలు కూడా దీని వెనక ఉండి నడిపిస్తున్నాయనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి విశ్లేషించడానికి ప్రముఖ విశ్లేషకులు భరద్వాజ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. అసలు ఏంటి సార్ బండి సంజయ్ కొడుకు వివాదం, ఈ బీఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పూర్తిగా దాని మీద అంకిత భావంతో ఉన్నాడు ఆయన. అవును ఉన్నాడు, రోజు కనీసం ఒక ప్రెస్ మీట్ పెడుతున్నాడు ఆయన. అవును ఈ డీటెయిల్స్ ప్రజల దృష్టికి తీసుకురావడానికి నిరంతరం కృషి చేస్తున్నాడు. ఈ కృషి చేయటం చూస్తే అంటే బీఆర్ఎస్ టార్గెట్ చేసిందా అతన్ని అనేది అర్థమవుతోంది. అది టార్గెట్ చేసినట్టుగానే కనిపిస్తోంది. అంటే రెండో వైపు బీఆర్ఎస్ నాయకుల మీద కేసులు పెట్టి బెదిరించేటువంటి ప్రయత్నం ప్రభుత్వం వైపు నుంచి జరుగుతోంది. కేటీఆర్ మీద కేసు ఒకటి ముందుకు నడిపించే ప్రయత్నాల్లో ఉన్నారు ఇప్పుడు. ఈ పరిస్థితుల్లో ఇది పొలిటికల్ గేమ్గా మారుతోందా ఈ అమ్మాయి వ్యవహారము? అంటే బండి సంజయ్ గారి కుమారుడు భగీరథ్, ఈ భగీరథ్ చేసినటువంటి లైంగిక వేధింపులు, ఈ లైంగిక వేధింపుల మీద పొలిటికల్ గొడవ జరుగుతూనే ఉంది. కానీ వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. అంటే ఈయన భగీరథ్ కోర్టుకు వెళ్ళాడు. కోర్టు నుంచి కూడా నిజానికి ఇమీడియట్గా సానుకూల స్పందన ఏమీ రాలేదు. అక్కడ కూడా విచారణ వాయిదాలు పడుతోంది. అది ఎప్పటికీ తేలుతుంది కోర్టులో అనేది తెలియటం లేదు. వాళ్ళు స్పష్టంగా ఇక్కడ గనక నెగిటివ్ వస్తే పై కోర్టుకి అప్పీల్ అవ్వాలి అని కూడా అనుకుంటున్నట్టుగా చెప్తున్నారు. రెండోది, అతను విచారణాధికారికి మెయిల్ చేశాడు. ఆయన హాజరు కాలేదు, పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి హాజరు కాలేదు. కాకుండా వాళ్ళకి మెయిల్ పంపించాడు. ఆ మెయిల్ పంపించిన దానిలో ఆయన సంతకం ఫోర్జరీ చేశారు అనేది ప్రవీణ్ కుమార్ గారి ఆరోపణ. ఓకే. ఆయన అంటే గతంలో ఆయన కరీంనగర్లో ఇచ్చినటువంటి కంప్లైంట్లో ఉన్న సంతకానికి ఈ సంతకానికి చాలా తేడా ఉంది. అంటే ఎవరో పెట్టి ఆయన మెయిల్లో నుంచి పంపించారు, ఆయన దేశంలో లేడు అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం జరుగుతోంది. అయితే ఇంత జరుగుతున్నప్పుడు ఎందుకు అతన్ని పోలీసుల ముందు హాజరుపరచడానికి ఇబ్బంది పడుతున్నారు అనేది ఒక ప్రశ్న. హాజరుపరచకపోగా బయట జరుగుతున్నటువంటి ప్రచారం, అమ్మాయి క్యారెక్టర్ని అసాసిన్ చేయటం కోసం ఒక తీవ్రమైన ప్రయత్నం జరుగుతోంది. రెండు వైపులా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే చాలామందికి ఫోన్లు చేసి, అంటే వివిధ పార్టీల రాజకీయ నాయకులకి, ఎంపీలకి ఫోన్ చేసి మీరు దీని గురించి స్పందించరేమిటి అని ఒక మహిళ అడుగుతుంది. ఆవిడేదో గృహిణిని ఎలా చెప్తారు, చెప్పి ఈ స్పందన అడిగి దాన్ని సోషల్ మీడియాలో పెట్టడం జరుగుతోంది. ఇది ఒక గొడవ. ఇది అంటే దీని గురించి ఎందుకు సమాజం సీరియస్గా పట్టించుకోవడం లేదు, ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అనుకోవచ్చు. రెండో వైపు చాలా మీడియా సంస్థల వాళ్ళు చాలా కాన్షియస్గానే ఆ అమ్మాయి క్యారెక్టర్ మీద దాడి చేస్తున్నారు. అంటే ఓపెన్గా ఫోటోలు చూపించేసి, అంటే వాళ్ళకి ఆ ఫీడ్ అంతా ఎక్కడి నుంచి వచ్చింది అంటే భగీరథ్ టీం నుంచే వచ్చినట్టుగా అర్థమవుతోంది. అంతే కదా, వాళ్ళ దగ్గర ఉంటే కదా, వాళ్ళే పంపించారు. ఆ పంపించిన ఫోటోల ఆధారంగా వాళ్ళు రకరకాల కథనాలు వండి ఈ అమ్మాయి క్యారెక్టర్ మీద అలాగే ఆ ఫ్యామిలీ మీద బురద జల్లేటువంటి కార్యక్రమం జరిగిపోతోంది. అంటే ఈ క్యారెక్టర్ అసాసినేషన్ ప్రోగ్రాము ఇదంతా జరుగుతున్న టైంలో ఆవిడ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. వాళ్ళ మదర్, అమ్మాయి మదర్, మేము తీవ్రమైన టెన్షన్లోకి వెళ్ళిపోతున్నాం, భయాందోళనలతో బతకాల్సి వస్తుంది, అతను చాలా క్రూయల్గానే బిహేవ్ చేశాడు, అలాగే ఈ బర్త్ సర్టిఫికెట్లకు సంబంధించి తను ప్రధానంగా మైనర్ కాదు అనేది ప్రూవ్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కోర్టు కూడా అదే చెప్పినట్టుంది, పోలీసుల్ని దాన్ని విచారించమని. అవును, 2 బర్త్ సర్టిఫికెట్లు సర్క్యులేట్ అవుతున్నాయి బయట. ఈ గొడవ అంతా వాంటెడ్గా చేస్తున్నారు, మమ్మల్ని సరెండర్ చేసుకోవడానికి ప్రెజర్ బిల్డింగ్ ప్రోగ్రాంలో భాగంగా ఇదంతా జరుగుతోంది అనేది ఆవిడ వెర్షన్. నిజమే కావచ్చు, కానీ పోలీసులు కూడా అంతే తాత్సారంగా వ్యవహరించడం అనేది ఇందులో వింతైనటువంటి విషయం. ఆవిడ అంటే రితిరాజ్ అనేటువంటి ఒక కుకట్పల్లి డీసీపీ గారికి అప్పచెప్పారు ఈ బాధ్యత. ఆవిడని ఒక మీడియా పర్సన్ అడిగాడు, అతను అరెస్ట్ చేస్తున్నారా మేడం అని. అనగానే అతను నేరం చేశాడని నిర్ధారణ అయితే డెఫినెట్గా అరెస్ట్ చేస్తాం కదా అంది ఆవిడ క్యాజువల్గా. దాని లోతుల్లోకి వెడితే అతను నేరం చేశాడనే విషయం మాకు అర్థం కావాలి కదా అన్నట్టుగా ఉంది సెన్స్. ఇది ప్రమాదం.
అంటే జనరల్గా ఎవరైనా కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ తీసుకుని ఆ కంప్లైంట్లో ప్రస్తావించిన వ్యక్తిని పట్టుకొచ్చి ప్రాథమికంగా విచారణ జరిపి ఆ తర్వాత అతన్ని అరెస్ట్ చేసిన సందర్భంగా పంచనామాదారులు ఉంటారు అక్కడ అరెస్ట్ చేసేటప్పుడు ఉన్న వాళ్ళని అవును. వాళ్ళ స్టేట్మెంట్లు రికార్డ్ చేసుకుని ఇదంతా కలిపి ఇలా ఒక కంప్లైంట్ వచ్చింది ఇతని మీద, అందుకని ఇతను అరెస్ట్ చేశాం, మీ ముందు హాజరుపరుస్తున్నాం అని తీసుకెళ్ళి కోర్టులో పెట్టాలి. కోర్టులో పెట్టిన తర్వాత కోర్టు వారు ఒక 3 నెలలు టైం ఇస్తారు, 90 రోజులు పోలీసు వారికి సమగ్రంగా దర్యాప్తు చేసి ఒక ఛార్జ్షీట్ ఫైల్ చేయండి అని. ఆ ఛార్జ్షీట్లో వీళ్ళు సాక్షులతో సహా ప్రస్తావిస్తారు. ఆ సాక్షుల్ని పిలిచి వాళ్ళు ట్రయల్ జరుపుతారు. ట్రయల్ జరిపి ఆ సాక్షులు చెప్పిన దానిలో మెరిట్స్ డిమెరిట్స్ ఆధారంగా ఇతను నేరం చేశాడా చేయలేదా అని నిర్ధారించి కోర్టు ఇతన్ని వదిలిపెట్టాలా లేకపోతే శిక్ష వేసి లోపలికి పంపించాలనేది కోర్టు డిసైడ్ చేస్తుంది. నేరం చేసాడా లేదని నిర్ధారించేది కోర్టు. కోర్టు ఈ కోర్టు బాధ్యతల్ని బైపాస్ చేసి అతను నేరం చేశాడో లేదో నిర్ధారణకు వచ్చిన తర్వాత అరెస్ట్ చేస్తామన్న టోన్లో ఆవిడ మాట్లాడిన మాట బయటకు వచ్చింది. అది కొంత డిస్ప్యూట్ అవుతుంది, ఎందుకంత హంబుల్గా వ్యవహరిస్తున్నారు వీళ్ళు అని. రెండోది, ఆయన 15వ తారీఖు వరకు టైం ఇవ్వండి, నేను ఈ లోపల కొన్ని సాక్ష్యాధారాలు పట్టుకుని వస్తాను అని ఆ మెయిల్లో వీళ్ళకి పంపించినటువంటి, తను హాజరు కాకుండా పంపించినటువంటి మెయిల్లో చెప్పాడు. ఈ 15వ తారీఖు వరకు టైం అలా ఎలా గ్రాంటెడ్గా ఇచ్చేస్తారు వీళ్ళు? ఒక 4 టీములను అయితే పెట్టి వెతికిస్తున్నట్టుగా కనిపిస్తోంది. చెప్తున్నారు ఒక 2 టీములు హైదరాబాద్లోను, ఒక టీం కరీంనగర్లోను, ఇంకో టీం ఇంకెక్కడో, మొత్తానికి 4 ప్రత్యేక పోలీసు బృందాలు వెతుకుతున్నాయి అతని గురించి అనేది ఎస్టాబ్లిష్ అయింది. అతను ఎక్కడా లేడు, ఎక్కడా ట్రాక్ అవ్వట్లేదు. అయితే దుబాయ్ వెళ్ళిపోయి ఉంటాడని ఒక అనుమానం. చిన్నదండి, మన పోలీసులు చాలా సమర్థులైన పోలీసులు. ఎందుకంటే కొన్ని కేసుల్లో మనం చూసాం 24 గంటల్లోనే ట్రేస్ చేయడం, కాకపోతే 36 గంటలు 40 గంటలు. ఇప్పుడు అదే కరీంనగర్లో పీజేఆర్ జ్యువెలరీస్లో పెద్ద దోపిడీ జరిగింది. అవును, వాళ్ళని పట్టుకొచ్చారు నిన్న. అవును, సమర్థులే, కానీ ఏ సమర్థత అంటే ఈ కేసులో వాళ్ళ సమర్థతను అడ్డుకుంటున్నటువంటి అంశం ఏమిటి అది అనేది అనుమానం. అందుకని ఎక్కడో అంటే ఇక్కడ ఆయన అధికారంలో ఉండటము, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పైగా, ఇక్కడేమో హోంశాఖ ముఖ్యమంత్రి గారి దగ్గరే ఉంది. వీళ్ళిద్దరూ ఈ ఇన్సిడెంటు, ఈ కంప్లైంటు, గొడవ మొదలైపోయిన 2 రోజుల తర్వాత ఒకే వేదిక మీద కనిపించటము, ఇలాంటివన్నీ కలిపి ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా అనే డౌట్ వచ్చేలాగా సన్నివేశం తయారైంది. వీళ్ళ బిహేవియర్ కూడా అలాగే కనిపిస్తోంది. అలాగే తెలంగాణ పోలీస్ బాస్ కూడా ఒక మాట అన్నాడు ఆయన, మేమందరం ప్రధాని భద్రతలో ఉన్న టైంలో ఈ సంఘటన, ఈ కంప్లైంట్ రావడంతో సీరియస్గా పరిశీలి చేయలేకపోయిన మాట వాస్తవమే అన్నాడు ఆయన. ఇది అంటే ప్రధానమంత్రి వచ్చిన సందర్భంగా భద్రత కోసం మీరు అలా వెళ్ళిపోతే మొత్తం దేశాన్ని వదిలిపెట్టేసి ఈ లోపు క్రిమినల్స్ చెలరేగిపోతే ఏమిటి పరిస్థితి, మరీ అలా వదిలేసి వెళ్ళిపోతారా అని చెప్పి ఆయన మీద కూడా ట్రోల్ జరుగుతోంది బయట. కంప్లైంట్ వచ్చింది 8వ తారీఖు, అవును, ప్రధాని వచ్చింది 10వ తారీఖు. అవును. అయితే ఈయనేమంటాడంటే మేము ఆ రోజు నుంచి ప్రధాని భద్రతా ఏర్పాట్ల వ్యవహారంలో బిజీ అయిపోయాం అని చెప్తున్నాడు. కంప్లైంట్ వచ్చిన రోజే ఒక ఆవిడని దాదాపు 8 గంటలు హోల్డ్ చేశారు అక్కడ స్టేషన్లో. హోల్డ్ చేసిన టైంలో కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఆయన కౌంటర్ కంప్లైంట్ ఇచ్చాడు. అది కౌంటర్ కంప్లైంట్ అని మనం అనుకుంటున్నాం, కానీ టెక్నికల్గా కోర్టు భాషలో చెప్పాలంటే అదే మొదటి కంప్లైంట్ అవుతుంది. వాళ్ళు అఫీషియల్గా రిసీవ్ చేసుకున్నారు. అది రిసీవ్ అయిన తర్వాత ఈవిడ కంప్లైంట్ తీసుకున్నారు. ఇది కూడా వ్యూహాత్మకంగా జరిగిందా అని అనుమానం వచ్చే పద్ధతిలో ఉంది. ఈవిడ తన ప్రెస్ నోట్లో కూడా ఆ విషయం ప్రస్తావించారు. ప్రవీణ్ కుమార్ గారు పదే చెప్తున్నాడు, ఆవిడని హోల్డ్ చేశారు వాంటెడ్గానే అని. చివరికి ఆవిడ, మీరు పోలీసులో పనిచేశారు కదండి గతంలో, మీకు తెలిసిన ఆఫీసర్స్ ద్వారా మాకు ఏదైనా న్యాయం జరిపించగలరు అని ప్రవీణ్ కుమార్ని అడిగినట్లుగా కూడా ఆయన చెప్తున్నాడు. చెప్పి ఇది నా వల్ల కాదమ్మా అని నేను తేల్చి చెప్పేశాను ఆవిడకి. అంటే హై లెవెల్లో లోపల ప్రెజర్ ఉంది కాబట్టి నా ప్రయత్నం నేను బయట నిలబడి చేయగలను, కానీ లోపలికి వెళ్ళి నేనేం చేయలేను అని ఆవిడకి చెప్పేశానని చెప్పి నిన్న ఒక ప్రెస్ మీట్లో చెప్పాడు ఆయన. అయితే సీరియస్గా అతను పర్సూ చేస్తున్నాడు, కానీ ఇంకెవరు కాన్షియస్గా లేరు. అంటే అనేక ప్రజా సంఘాలు ఉన్నాయి ఈ దేశంలో,
తెలంగాణ చైతన్యవంతమైన సమాజం. అవును. ఈ చైతన్యవంతమైనటువంటి సమాజంలో మిగిలిన ప్రజా సంఘాలు రోడ్డు మీదకి వచ్చి అతను ఎందుకు శిక్షించరు అనే పద్ధతిలో ఆందోళనలు నిర్వహించడం లాంటివి కూడా సీరియస్గా కనిపించడం లేదు. కేవలం ప్రవీణ్ కుమార్ హడావిడి, అలాగే సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి దాడి, దాని మీద కౌంటర్ దాడి, దాడులు ప్రతిదాడులు. ప్రతిదాడులు టోటల్గా సోషల్ మీడియా వేదిక అయిపోయింది. కానీ ప్రభుత్వం మీద ప్రెజర్ బిల్డ్ చేసేటువంటి ఒక ప్రజా పోరాటం లాంటిది ఏమీ కనిపించడం లేదు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఒక మంత్రి గారి కొడుకు ఇలా చేయటం మీద సమాజం స్పందించాల్సినంతగా స్పందించటం లేదా? ఏమైపోయారు? ప్రతి విషయం మీద రోడ్డు మీదకి వచ్చేవాళ్ళు ఎక్కడా ధర్నాలు అలాంటి కార్యక్రమాలు, అంటే చట్ట పరిధుల్లో కూడా పోరాట రూపాల్లో ఎక్కడా ఎవరూ రోడ్డు మీదకి వచ్చినట్టుగా కనిపించట్లేదు. అందుకని తెలంగాణ సమాజం కొంచెం కాన్షియస్గా పట్టించుకుని దీన్ని. రెండో వైపు టీఆర్ఎస్ పార్టీ, కొత్తగా పెట్టినటువంటి టీఆర్ఎస్ పార్టీ కవిత గారు, ఆవిడ ఈ అంశాన్ని పట్టుకుని అతనేమీ రాజకీయాలతో సంబంధం లేని కుర్రాడు, ఆ ఇష్యూ పట్టుకుని ప్రధాని పర్యటన దగ్గర నుంచి మొదలుపెట్టి రోజు ఆ గొడవ ఎందుకు చేస్తున్నారు వీళ్ళు అనేసింది ఆవిడ. అయితే ఆవిడకి తెలియని విషయం ఏంటంటే ఆయన కూడా పార్టీ మెంబరే, భగీరథ కూడా మెంబరే. ఆయన కూడా ఎన్నికల ప్రచారం సందర్భంగా జై శ్రీరామ్ అని రోడ్డు మీద వచ్చి నినాదాలు చేసిన వ్యక్తే. ఆ వీడియోలు ఉన్నాయి. కనుక అంటే ఎవరి లెవెల్లో వాళ్ళు ఎవరి ప్రయోజనాల కోసం వాళ్ళు ఈ కేసును వాడుకుంటున్నట్టుగా కనిపిస్తోంది తప్ప అసలు ఏమిటి ఆవిడ అలా ఎందుకు మాట్లాడారు, పోలీసు అంటే రితిరాజు గారు ఎందుకు మాట్లాడారు అలాగా అని ఎవరు రోడ్డు మీద మాట్లాడిన సందర్భం లేదు. ఆవిడ ఆ మాట అనటం సబబు కాదు, అరెస్ట్ చేసి తీరాలి. అయితే ఆవిడ ఎవరైతే బాధితురాలు ఉందో బాధితురాలతో మాట్లాడిన తర్వాత సెక్షన్ కొంచెం పెంచారు, తీవ్రతని పెంచారు. పెంచి 7 సంవత్సరాలు పైన శిక్ష పడే పద్ధతిలో డ్రైవ్ చేశారు దాన్ని. అది కూడా నిన్న కోర్టు దగ్గర ప్రస్తావించారు, లాయర్లు ప్రస్తావించారు. పీపీ గారు కూడా ప్రాపర్ సమాధానాలు చెప్పలేదు అనేది బయటకు వచ్చినటువంటి విషయం. అంటే ఎవరి దగ్గర సరైన సమాచారం లేదు. కాకపోతే లీగల్ ఫైట్ చేస్తున్నారు. అది ఏం జరుగుతుంది కోర్టులో అంటే వాళ్ళు సీరియస్గా పై కోర్టుకు వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేశారు. అంటే ఇప్పట్లో అతను హాజరు కాడు, కనిపిస్తూనే ఉంది. 15వ తారీఖు కూడా అతను మళ్ళీ ఒక మెయిల్ పంపించే అవకాశమే ఉంది. మెయిలో వాట్సాప్ మెసేజో పంపించి ఇంకొంచెం టైం కావాలి అంటే తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి సాక్ష్యాధారాలు వెతుకుతున్నట్టుగా కనిపిస్తోంది. కానీ వాస్తవంగా నాకు అర్థమవుతోంది ఏంటంటే దానికంటే ముందు వీళ్ళని మోరల్గా దెబ్బకొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ ఫ్యామిలీని, ఆ బాధితురాలి ఫ్యామిలీని. వాళ్ళతోనే అసలు ఏమీ జరగలేదని చెప్పించే ప్రోగ్రాం కూడా నడుస్తోంది. అందుకోసం ఈ ప్రెజర్ బిల్డ్ చేస్తున్నారు. మీరు సరెండర్ కాకండి, మేము ఉన్నాం వెనకాల అని వాళ్ళకి ధైర్యం చెప్పే ప్రయత్నం బయట బీఆర్ఎస్ చేస్తోంది. ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ఏదైనా బయట ఏం జరిగినా జరగకపోయినా ముందు నిందితుడిని అయితే అదుపులో తీసుకోవాలి కదా. నిందితుడిని అదుపులోకి తీసుకోకపోవడము, రెండోది ఆవిడ మాట్లాడిన పద్ధతి, ఆయన మాట్లాడిన పద్ధతి, పోలీసులు మాట్లాడుతున్న పద్ధతి చాలా దుర్మార్గంగా ఉంది, అనుమానాస్పదంగా ఉంది, అనేక వీటికి తావిస్తుంది. అదే ఆ మధ్య ఆదిలాబాద్ జిల్లా నుంచో ఎక్కడి నుంచో ఒక కేసు ఇలాగే ఒక ఏజ్డ్ మ్యాన్ ఒక అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళాడు గదిలోకి అని ఒక వార్త వచ్చింది. వాళ్ళ కంప్లైంట్ ఇచ్చిన మరుక్షణం అతను తీసుకెళ్ళి సీరియస్గా కేసు పెట్టి లోపల పడేశారు. ఈ కేసు విషయంలో ఎందుకు అంత వేగంగా వీరయ్య అతని కేసు ఉద్దేశమే అది. ఇప్పుడు అసలు ఇలాంటివన్నీ పెట్టి అనవసరంగా అంటే టార్గెట్ చేస్తున్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ ఎలాగైతే దుర్వినియోగం అయిపోయిందని ఒక చర్చ ఉందో అలాగే ఈ చట్టాలు కూడా దుర్వినియోగం అయిపోతున్నాయి, ఇవన్నీ తీసేయాలన్న పద్ధతిలో ఇంకొక బయలుదేరి ఆవిడ లెవెల్లో ఆవిడ గొడవ చేస్తోంది. అంటే దీన్ని అడ్డం పెట్టుకుని ఎవరికి వాళ్ళు మైలేజ్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది. కానీ నిజంగా ఆ అమ్మాయి బాధితురాలు, దాడి జరిగింది, ఆ అమ్మాయి ఫోటోలు ఎందుకు బయట పెడుతున్నారు, ఆ ఫోటోలు సర్క్యులేట్ చేస్తున్నటువంటి వారి మీద చర్యలు తీసుకోవటం, ముందు వాళ్ళని లోపల పెట్టడం, ఆలోచన లేదు అసలు.
ఎక్కడా కనిపించట్లేదండి. వాళ్ళు అవి విశృంఖలంగా సర్క్యులేట్ అవుతున్నాయి ఆ ఫోటోలు. అవును. వాళ్ళిద్దరూ చాలా ఇంటిమేట్గా ఉన్న ఫోటో ఒకటి బయటకు వచ్చింది, నేను చూశాను అది. ఆ ఫోటో కిందకు ఆప్షన్, ఇంత సన్నిహితంగా ఉన్నప్పుడు లేని ఇబ్బంది, అతనేదో లైంగిక వేధింపులకి పాల్పడ్డాడు అని ఎలా మాట్లాడుతుంది ఈ అమ్మాయి అని కింద కామెంట్. కొంతమంది యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఈ అమ్మాయికి వ్యతిరేకంగా మాట్లాడుతూ లబ్ధి పొందే ప్రయత్నం జరుగుతోంది అన్న వాదన కూడా బయటకు వచ్చేసింది. చాలామంది చాలా అగ్రెసివ్గా ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టే పద్ధతిలో అతన్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఇది చాలా ఇబ్బందికరంగా తయారైపోయింది కూడా సమాజంలో. అతను మరి ఈసారైనా పోలీస్ స్టేషన్కి హాజరవుతాడా, లేకపోతే మళ్ళీ విడుదల తీసుకుంటాడా? లేదండి, అతను దేశంలో లేడు, దుబాయ్లో ఉన్నాడు అనేది ఒక చర్చ ఉంది బయట. అంటే ఇప్పుడు ఇక పోలీస్ మీద ప్రెజర్ బిల్డప్ అవుతుంటుంది కదా. అంటే పోలీసులు కూడా పెద్ద సీరియస్గా బాధరవుతున్నట్టుగా అనిపించట్లేదు. అంటే ఏది జరిగినా బాస్ చూసుకుంటాడు అనేటువంటి ఒక మూడ్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు. వెళ్ళిపోయి రెండోది నా గొడవ ఏంటంటే అసలు ప్రజా సంఘాలు ఎందుకు దీన్ని, టేకప్ తెలంగాణ చైతన్యం ఈ విషయంలో ఎందుకు కనబడటం లేదు అనేది. ఈ రోజుకే నిరసన ప్రదర్శనలు, ధర్నాలు ఆయన ఇంటి దగ్గర మొదలై ఉండాలి. మొదలై నీ కొడుకుని తీసుకొచ్చి ముందు పోలీస్ స్టేషన్లో అప్పచెప్పు, మిగిలిన విషయం వాళ్ళు చూసుకుంటారు. అలాగే కోర్టుకు పెట్టండి ముందు కేసుని, కోర్టు డిసైడ్ చేస్తుంది ఏది మెరిట్ ఏది డిమెరిట్ అనేది. అసలు వ్యవస్థలన్నింటినీ బైపాస్ చేసి మీ ఇష్టం వచ్చినట్టు మీరు వ్యవహరిస్తే ఎలా కుదురుతుంది అని రోడ్డు మీద ఎవరు గళం విప్పటం లేదు. ఇది ఆ బాధితులు లైంగిక వేధింపులకు గురైనటువంటి ఆ బాలిక ఈ విషయం ఇదంతా పక్కన పోయింది. ఈ పొలిటికల్ ఎజెండా ముందుకు వచ్చి, పొలిటికల్ ఎజెండా ఉంది. పొలిటికల్ ఎజెండా అనివార్యంగా ఉంటుంది. అంటే బీజేపీతో తనకున్న లావాదేవీలు సెటిల్ చేసుకోవడం కోసం బీఆర్ఎస్ ఈ హడావిడిని చాలా పీక్ స్టేజ్లో తీసుకెడుతోంది అనేది అర్థమవుతోంది. చర్చలకి రండి మాట్లాడుకుందాం అనే ధోరణిలో ఉన్నారు వాళ్ళు. అది వాళ్ళ గొడవ. వాళ్ళకి కేసు అంది వచ్చిన అరటిపండులాగా దొరికింది. అలా వాళ్ళు దాంతో ట్రావెల్ అవుతున్నారు. ప్రవీణ్ కుమార్ కొంత పోలీస్ కాబట్టి, మాజీ పోలీస్ బాస్ కాబట్టి ఆయనకు కొంత లోపల నుంచి సమాచారం తీసుకోగలిగినటువంటి వ్యవస్థ ఉంటుంది. ఆ వ్యవస్థ ద్వారా కొంత సమాచారం తీసుకునే ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. ఆయన కాన్ఫిడెన్స్ చూస్తే డెఫినెట్గా భగీరథ్ ఏదో చేశాడు అనే అనుమానం కలిగే పద్ధతిలోనే ఉంది వ్యవహార శైలి. బయట అతన్ని భగీరథుని డిఫెండ్ చేస్తూ మాట్లాడుతున్న వాళ్ళ దగ్గర ఆర్గ్యుమెంట్ కనిపించట్లేదు. అంటే డొల్లతనం ఉంది. ఆ అమ్మాయి క్యారెక్టర్ని అసాసిన్ చేయటం ద్వారా అతన్ని కాపాడే ప్రయత్నమే చేస్తున్నారు వాళ్ళు. అందుకని సీరియస్గా అతన్ని అయితే ముందు అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసి కోర్టుకు పెట్టాలి. ఒకవేళ అతను గనక దేశంలో లేడు అని తేలితే పంపించడానికి దోహదపడినందుకు ఈయన మీద చర్యలు తీసుకోవాలి, మంత్రి గారి మీద. అధికార దుర్వినియోగం జరిగింది అని. ఈ అధికార దుర్వినియోగం అనేది రకరకాల స్టేజుల్లో కనిపిస్తోంది. ఆయనేమో నేరం జరిగితే ఎవరికైనా ఒకటే శిక్ష అని మాట్లాడతాడు. మొన్న హనుమాన్ జయంతి సందర్భంగా కరీంనగర్లో హనుమాన్ జయంతి సందర్భంగా ఆయన ఆ శోభాయాత్రలో పాల్గొని ఆ శోభాయాత్రలో మాట్లాడుతూ దానిలో కూడా తన కొడుకు విషయాన్ని పట్టుకొచ్చి నేను మీకోసం ఉన్నాను, మీకోసం ఏం పని చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను, నేను మీకు సేవ చేయడానికి వచ్చాను రాజకీయాల్లోకి, అలాంటిది నా కొడుకు మీద ఇలాంటి అభాండాలు వేస్తారా, నా కొడుకుని చూసుకునే అవకాశం కూడా నాకు ఇవ్వరా, నన్ను ఎందుకు ఇలా దాడి చేస్తున్నారు, మా కుటుంబాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అని కన్నీరు పెట్టుకున్నాడు ఆయన. ఇలాంటి డ్రామాలు ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి. ప్రధానమంత్రి గారు వచ్చిన రోజు ఆ వేదిక మీద కూడా అలాగే కన్నీరు పెట్టుకున్నాడు ఆయన. దీంతో ఏం జరుగుతోందంటే అసలు టోటల్గా అతని మీద చర్య లేదు. అంటే బీజేపీ ఆ వేదిక మీదకి ఎక్కించదు ఆయన్ని అని అనిపించింది ముందు. ఆ రకంగా వార్తలు సర్క్యులేట్ అయినాయి. కానీ ఫైనల్గా ఆయన వేదిక మీదకి వచ్చాడు. దీంతో భారతీయ జనతా పార్టీ ప్రధాని దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ ఆయన వెనకాల ఉన్నారు అనేటువంటి ఒక ఇంప్రెషన్ వచ్చేసింది. ఇక్కడ పోలీసుల మాటల నుంచి రాష్ట్ర ప్రభుత్వం కూడా అతని వెనకాలే ఉంది అనేది ప్రపంచానికి అర్థమైపోయింది. రెండు ప్రభుత్వాలు ఆయనకి
అండగా నిలబడుతున్నప్పుడు పోలీసులు అతన్ని ఎలా కంట్రోల్లోకి తీసుకోగలరు అంటే ఏదో కంటి తుడుపు చర్యగా సెక్షన్ రేంజ్ పెంచటము ఇవన్నీ చేశారు కానీ వాస్తవంగా జరగవలసిన పనులైతే జరగటం లేదు. ఎవరు రాజకీయ ప్రయోజనాల కోసం పాటుపడినా లేకపోతే ఎవరు ఇంకే ప్రయోజనాల కోసం పాటుపడినా ముందైతే అతన్ని తీసుకొచ్చి అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసి కోర్టుకు సబ్మిట్ చేయకుండా కోర్టుని బైపాస్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు వీళ్ళు. ఈ కోర్టుల్ని బైపాస్ చేసే ప్రయత్నాల మీద ఒక సీరియస్ ఫైట్ జరగాల్సిన అవసరం అయితే ఉంది సమాజం నుంచి. ఓకే, తెలంగాణ సమాజం ఏం చేస్తుందో, ఈ కేసుని ఏ ముగింపుకి తీసుకొస్తారో చూద్దాం.